కూడా నేర్చుకుంటా. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు. ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు. కాబట్టి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు. తిరగబడచ్చు, మాట్లాడచ్చు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయచ్చు. అడగాలి, నువ్వే అన్నావు కదా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి, 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి, వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసినా అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12,000 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతే రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా? రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డిపల్లె కోదామా, లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు? మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని కూడా శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మా రైతన్నలు ముఖ్యంగా కోరేది, ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు. ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా ఇయ్యలే మీకు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ 2023కు ముందు 7,600 కోట్ల రూపాయలు మనం మొత్తం కూడబెట్టి యాసంగి 2023లో రైతు బంధు కోసం పెట్టినాం. పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఉత్తరం ఇచ్చినారు, మీరు రైతు బంధు ఇప్పుడు వేస్తే మొత్తం మళ్ళా ఓట్లన్నీ కేసీఆర్కి గుద్దుతారు కాబట్టి ఆపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆ రోజు ఆపిచ్చింది. అవే పైసలు, అవే 7,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను 6 నెలలు సతాయించి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు మాత్రమే మీకు రైతు బంధు వేసిండు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇయ్యలే. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, మళ్ళీ ఇప్పుడు యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు. 15,000 కాదు 12,000 అని చెప్తా ఉన్నాడు. అందుకే నేను మా రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు కూడా మీకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు 7,500 రూపాయలు. అది కూడా మళ్ళీ ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదేవిధంగా మీకు మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2,500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే
70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినాయంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళా గాయబ్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళా ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి. గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు 1-2 కాదు 12-13 నెలలకు 2,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు, 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అడగాల మీరు, ఏమా కొడుక మరి 30,000 ఎప్పుడు ఇస్తావు, మరి అది ఇచ్చినాకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు, నరేందర్ రెడ్డి గారిని పంపినట్టు, సురేష్ని పంపినట్టు, గోపాల్ నాయక్ని పంపినట్టు, ఆఖరికి హీరియా నాయక్ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే, గుండె నొప్పి వస్తే నిజంగా మనిషి అంటోడు అయితే ఏం చేస్తాడు, ప్రభుత్వం నడిపేటానికి మనసు ఉంటే ఏం చేస్తాడు, వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని ఒక దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎరికేనా, కొడంగల్ రైతు, కొడంగల్ గిరిజనుడు నాకు భూమి అని అంటాడా, మా అన్న తిరుపతి రెడ్డి అడిగితే కూడా ఏడా అని చెప్పి గుండె నొప్పి అంటే బేడీలేసి పోలీసు జీబుల హాస్పిటల్కి పంపి హాస్పిటల్లో కూడా బెడ్ మీద బేడీలేసి గొలుసేసి ఆ బెడ్ గట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేనన్నా చిన్న గుణం ఉన్నోడు అని నేను ఉత్తగానే అనలే, ఒక ఇట్లాంటి చిల్లర పనులు చేస్తాడు కాబట్టే చిన్న గుణం ఉన్న ముఖ్యమంత్రి అన్నా. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి, మాట తప్పిన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అయితే గీతే 1 కేసో 2 కేసో అవుతుంది, దాంతో మనకు ఫరక్ పడేది ఏం లేదు.